మాట అనేటువంటిది ఒక టంగ్ స్లిప్. జర్నలిజం అనేటువంటిది ఏంటంటే ఒక అసిధారావృతం. అసిధారావృతం అంటే కత్తి మీద సాము. హ్మ్. ఈ కత్తి మీద సాము సుదీర్ఘకాలం పాటు అంటే దశాబ్దాల పాటుగా అతను జర్నలిజంలో ఉన్నాడు. అది కూడా ఏంటి మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరెవరు వీడొక జర్నలిస్టా అదా ఇదా అని అవాకులు చెవాకులు పేల్తా ఛద్మవేషధారుల్లాగా జర్నలిజం ముసుగు తీసుకున్న వాళ్ళు ఇతన్ని నానా మాటలు తిడుతున్నారు. కానీ అతను ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ సంస్థల్లో సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి జర్నలిస్టు కృష్ణంరాజు. హ్మ్. అలాంటిది అతను ఖచ్చితంగా పొరపాటు మాట్లాడాడు. ఇందులో ఏమీ సందేహం లేదు. సో, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది జర్నలిజంలో అంటే మనకిప్పుడు సమయం సరిపోదు కానీ, అనేకానేక సంఘటనలు సుప్రసిద్ధ లబ్ధప్రతిష్ఠులైనటువంటి జర్నలిస్టులు నోరు జారి పొరపాటునో, ఆవేశంతోనో లేపోతే అప్రయత్నంగానో నోరు జారినటువంటి ఫలితంగా ఈ దేశంలో పెద్ద పెద్ద గొడవలు చెలరేగినటువంటి సంఘటనలు మనకు తెలుసు. రీసెంట్‌గా ఆర్నాబ్ గోస్వామి. ఆర్నాబ్ గోస్వామి అంటే మనకి తెలుసు. ఒక సంచలన జర్నలిస్ట్ అతను. అతను సైతం ఇలాంటి పొరపాటు మాట్లాడినందుకే అతన్ని జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నాడు. తర్వాత బెయిల్ మీద బయటకొచ్చాడు. ఇక రీసెంట్‌గా సంచలన సంఘటనగా చెప్పుకోవాలంటే నుపూర్ శర్మ. నుపూర్ శర్మ అమ్మాయి డైనమిక్ స్పోక్స్ పర్సన్ బీజేపీ తరఫున. ఆ పార్టీలో ఎంతో భవిష్యత్తు ఉందని చెప్పని అందరూ కూడా అనేవాళ్ళు. విశేషమైనటువంటి నాలెడ్జబుల్ పర్సనాలిటీ అమ్మాయి. అలాంటిది గబాల్న పొరపాటున మహమ్మద్ ప్రవక్త గురించి ఒక మాట నోరు జారిన ఫలితంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక మతానికి చెందినటువంటి వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం, ఆవిడ తల నరుకుతామని చెప్పని అనేసరికి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు దాదాపుగా ఆమె తెరమరుగైపోయింది. తర్వాత కేసు పెట్టారు. ఇవన్నీ గూడా జరిగాయి. అంటే మనిషి మాట అనేటువంటిది ఏంటంటే, ఒక్కొక్కసారి తొందరపాటు. అంత మాత్రంలో ఇతని వ్యవహారంలో దశాబ్దాల పాటు అతను ఎన్నో రచనలు చేశాడు. ఎన్నో వ్యాసాలు రాశాడు. ఎన్నో పరిశోధనాత్మకమైనటువంటి ఇవి చేశాడు. పొరపాటు ఖచ్చితంగా పొరపాటు. అతను ఆ రకంగా మాట్లాడటం అనేటువంటిది పొరపాటే. దానివల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఇంకా చాలా సంఘటనలున్నాయి. చెప్పాలంటే. జర్నలిస్టులు గబాల్న పొరపాటున మాట్లాడటం, దానివల్ల ఇవి రావటం. అయితే ఈ సంఘటనలన్నింటిలో కూడా ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకొని, ఆ యొక్క ఆవేశాలను వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసి, సంయమనం పాటించండి అని చెప్పి, అదుపులోకి తెచ్చుకున్నటువంటి సంఘటనలు అవన్నీ కూడా ప్రొసీజరల్‌గా అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా జరిగింది. జర్నలిస్ట్ కృష్ణంరాజు విషయంలో కూడా అతను పొరపాటు చేశాడు. యెస్ ఖచ్చితంగా కేసు పెట్టారు. ఆ కేసుకి అతను డెఫినెట్‌గా ఏంటంటే కోర్ట్‌కి సరెండర్ అవుతాడు. ప్రొసీజరల్‌గా కూడా ముందేదో యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నాడు. కాదంటే సరెండర్ అయ్యేవాడే. హ్మ్. దానికోసం ఒక టెర్రరిస్టునో లేపోతే ఇంకొక నక్సలైటునో వీళ్ళను పట్టుకోవడానికని చెప్పిన ప్రత్యేక బృందాలు, ఆ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేయటం ఇదంతా ఎవరిదండి? పబ్లిక్ మనీ. దేనికోసం? తర్వాత ప్రతి ఒక్కళ్ళ యొక్క అంతరాత్మకి తెలుసు. ఇది కృతకంగా చేసినటువంటి వ్యవహారం ఉద్యమమా? కాదు అన్నట్లయితే వాళ్ళకి వాళ్ళ వాయిస్ ఖచ్చితంగా అమరావతి ప్రాంత మహిళలు, ఆ ప్రాంత వాసులు వాళ్ళలో వాళ్ళ మనోభావాలు డెఫినిట్‌గా దెబ్బతిని ఉంటాయి. అందులో సందేహం లేదు. దానికి గాను ప్రభుత్వం చెప్పాల్సిందేంటంటే ఇది చాలా తప్పు. దీని మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రొసీజరల్‌గా ఎళ్తాం. మీరు ఆవేశపడకండి అని వాళ్ళని బుజ్జగించి సర్దుబాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం దేనికుందండి? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి ఎక్కడైనా హ్మ్. సరే పొజిషన్స్ గాడి తప్పినప్పుడు వాళ్ళని కంట్రోల్‌లో పెట్టాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. కానీ ఇక్కడ గమ్మత్తేంటంటే దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ప్రభుత్వమే ప్రెసిపిటేట్ చేసింది. ఓకే. ప్రభుత్వం రెచ్చగొట్టి ఆ సంగతి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్స్ చేయటం, కఠినంగా చూస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని దీన్ని బాగా ప్రెసిపిటేట్ చేశారు. చేసిన తర్వాత దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పత్రికలు ఏది ఈ తెలుగుదేశం పార్టీకి భజంత్రి పత్రికలకు అనుకూల పత్రికలు ఉన్నటువంటి వాళ్ళు నిజంగా ఎంత ప్రమాదకరమైనటువంటి ఇదంటేనమ్మా జర్నలిజంలో నేను సుదీర్ఘకాలం పాటు దశాబ్దాల పాటు ఉన్నాను. వాళ్ళు తలుచుకుంటే ఒక చెప్పాలి అన్నట్లయితే ఒక ఒక ఎలాంటి మనిషినైనా సరే ఏమైనా కూడా చేయగలరనమాట. ఈ సమాజాన్ని నమ్మించటానికి వాళ్ళు తలుచుకుంటే క్షణాల్లో వాళ్ళ రాతలతో, వాళ్ళ కూతలతో ఎంతైనా కూడా చేయగలరు.
దీంట్లోనే కాంట్రాస్ట్ చెప్తారు. మనం మిగతా అంశాలు మనం వేరేగా తర్వాత సార్. మాట్లాడుకోవచ్చు. కానీ హ్మ్. ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇది కొంచెం డెప్త్‌గా మనం డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా అతను పొరపాటు మాట్లాడాడు. హ్మ్. ఆ మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతిన్న దానికి కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. ప్రొసీజరల్‌గా చట్టం తన పని తను చేసుకొని ఎళ్తుంది. ఈలోపు వాళ్ళని కంట్రోల్ చేసి అదుపులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు లోతుగా గాయపడినాయి కాబట్టి. ఇది ప్రొసీజర్. కానీ ఇక్కడ జరిగింది వేరు. తర్వాత ఇక అతను రాతలు ఈనాడులో నేను చూసా, చదివా. ఈనాడులో రాసినటువంటి రాతలేంటంటే, ఈ ఏదో రాశాడు. నేను వెర్బాటిమ్‌గా చెప్పట్లేదు గానీ, ఈ కృష్ణంరాజుకి ఉన్నటువంటి అవతారాలు చాలా అవతారాలున్నాయని చెప్పని రాస్తూ, హ్మ్. ఏంటి అవతారాలంటే, కృష్ణంరాజు వేసినటువంటి అవతారాలు అతనేమి ఏదో చిట్ ఫండ్స్ కంపెనీలు పెట్టలేదు, ఏదో ఇతర వ్యాపారాలు పెట్టలేదు, పేదల భూములను ఆక్రమించి భారీ స్థాయిలో అక్కడేదో కట్టడాలు లాంటివేమి కట్టుకోలేదు, ఇవన్నీ చేయలేదు. కానీ వీళ్ళు అందులో మెన్షన్ చేసినవి కూడా చెప్తా నేను. అందులో చాలా వరకు కూడా ఒక 5 అంశాలు ప్రధానంగా అన్నీ కరెక్టే రాశారు. దానికి 2 మంచి ఘాటైన మసాలా జోడించినట్టుగా పచ్చి అబద్ధాలు రాశారు. మొదటగా రాసిందేంటంటే, ఇతగాడు జర్నలిస్టునని చెప్పనంటూ ఒక జర్నలిస్ట్ మ్యాగజైన్ ఒకటి పెట్టాడు. యెస్. నిజమే. అతను జర్నలిస్ట్ మ్యాగజైన్ పెట్టాడు. ఇతగాడు పీఆర్ఓగా పనిచేస్తా కొన్ని హాస్పిటల్స్‌కి పీఆర్ఓగా పనిచేస్తుంటాడు. హ్మ్. హ్మ్. సనాతన ధర్మ రక్షణ అని ఏదో సంస్థ పెట్టి ఇతను కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. యెస్. అది కూడా కరెక్టే. ఇంకోటేంటంటే క్షత్రియ సేవా సంఘం అని చెప్పని ఒకటి చేస్తుంటాడు. అవును. అతను క్షత్రియుడు కాబట్టి ఆ క్షత్రియ సేవా సంఘం అనేటువంటి తరపున కొంతమంది పెద్దల్ని వాళ్ళని వీళ్ళని పిలవటం, వాళ్ళ డిస్కస్ చేసుకోవడాలు, వాళ్ళకి సత్కారాలు, సంవత్సరానికోసారి అలాంటి కార్యక్రమాలేవో నిర్వహిస్తుంటాడు. తర్వాత ఇతగాడు ఇది ఈ జర్నలిస్ట్ మ్యాగజైన్‌లో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశాడన్నాడు. ఒక మ్యాగజైన్ అనేటువంటిది ఉన్నప్పుడు పీరియాడికల్‌లో నాకు తెలిసి దాంట్లో మొదటిసారి నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ చిత్రం వేశాడు. వాజ్పేయి గారు సారీ మన నరేంద్ర మోడీ గారి ముఖ చిత్రం వేశాడు. అదే రకంగా బీజేపీకి అధ్యక్షుడైనటువంటి సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ గారిని ఆ రోజున కన్నా లక్ష్మీనారాయణ గారి ముఖ చిత్రం వేశాడు. ఇట్లా సార్. అనేక మంది రాజకీయ నాయకుల ముఖ చిత్రాలు వేశాడు. అందులో అదే రకంగా జగన్మోహన్ రెడ్డిది కూడా వేశాడు. అందులో తప్పేంటో కనపడలా. తర్వాత జర్నలిస్ట్‌గా అతను మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో చేసి బయటకొచ్చిన తర్వాత అతను బతుకు తెరువు కోసం అని చెప్పని ఏం చేశాడు జర్నలిస్ట్ మ్యాగజైన్ పెట్టుకున్నాడు. తర్వాత ఇతను భూదందాలు చేశాడంట హ్మ్. బెదిరించి. హ్మ్. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో అక్రిడేషన్ కార్డులు కోసం చేశాడంట. ఎప్పుడైతే ఇతను మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం బయటకొచ్చాడో అతనికే అక్రిడేషన్ కార్డ్ లేదు. దాన్ని అంటే ఎంత మసాలా జోడిస్తారంటే భూదందాలు చేశాడన్నారు. ఈ అయోధ్య నగర్‌కి ఉద్యమకారులనే నిజాయితీగా చెప్పమనండి. అతని ఇంటి మీద దాడి చేయడానికి ఎళ్లారు కొంతమంది. అతని ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూడమనండి. అయోధ్య నగర్ విజయవాడ అయోధ్య నగర్‌లో ఒక సందులో వాళ్ళ నాన్నగారు ఉద్యోగం చేసి కష్టపడి సంపాదించినటువంటి ఒక చిన్న ఇల్లు. ఆ ఇంటికి సరైనటువంటి రంగులు కూడా ఇతను వేయించుకునే స్థితిలో లేడు. అంటే నిజాయితీగా పనిచేసే కష్టపడి పనిచేసే జర్నలిస్టుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయి? సార్. ఇప్పుడు హ్మ్. సోకాల్డ్ జర్నలిస్టుల గురించి నేను చెప్పను కానీ, హ్మ్. వ్యవహారాలు వేరు. ఇతను ఎందుకు పీఆర్ఓ మరి ఇతను భూదందాలు చేసేవాడు అసలు చిన్న చిన్న హాస్పిటల్స్‌కి పీఆర్ఓగా ఎందుకు చేస్తాడు? అతను జర్నలిస్ట్‌గా అతని బతుకు తెరువు. ఒక జర్నలిజం మ్యాగజైన్ ఎందుకు రన్ చేసుకుంటున్నాడు? అతనికి తెలిసినటువంటి ఏకైక వృత్తి జర్నలిజం కాబట్టి దానికోసం అని చెప్పని అది చేసుకుంటూ ఉన్నాడు. సో, అలాంటి ఒక వ్యక్తి ఏది ఇతని ఏదో కార్యక్రమాలవి నిర్వహిస్తుంటాడు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అని చెప్పని అన్నాడు. హ్మ్. అతను చిరకాలంగా ఈ జర్నలిజం ఉద్యమాల నుంచి వచ్చాడు. తర్వాత ఆ పత్రిక ఎడిటర్ అయ్యాక చిన్న పత్రికల కోసం ఈ పెద్ద పెద్ద పత్రికల ముందు చిన్న పత్రికలు చితికిపోతున్నాయనేటువంటి దీని మీద పాతకాలం జర్నలిస్టులందరికీ కూడా తెలుసు. అనేక మంది అనేక పత్రికలు పెట్టి వాటిని నడపలేక, విజయ్ సార్. ప్రభుత్వం నుంచి మద్దతు లేక ఆ! మూతపడుతున్న సందర్భాల్లో వాటిని ఏదో చేయాలని చెప్పని అతను అసోసియేషన్ పెట్టుకున్నాడు. విజయ్ సార్. ఇవన్నీ నేరాలా ఇవన్నీ? సార్. సాధారణంగా మనం ఒక గత 10, 15 సంవత్సరాల క్రితం నుంచి రాజకీయాలు చూస్తున్నట్లయితే స్వతంత్రంగా మీడియా అనేది వ్యవహరిస్తూ ఉంటుంది. అఫ్‌కోర్స్ ఖచ్చితంగా పరిమితులు దాటి గాని, పరిధి దాటి గాని ఎవరు మాట్లాడకూడదు, ఎవరు ప్రవర్తించకూడదు. పరిధి లోపలే ఉండాల్సిన అవసరం మన ప్రజాస్వామ్యంలో ఉంది. బట్
ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకి సంబంధించి మాట్లాడితే మీడియా గొంతు నొక్కేసి ఛానల్స్ ఆపేసిన సందర్భాలు మనం చూసాం. ఎస్. ఇప్పుడు ఇప్పుడు మీరన్నట్టుగా మాట్లాడడాన్ని, ఆ మాటల్ని ఎవరు సమర్థించట్లేదు. కానీ వ్యవహరిస్తున్న తీరు, ఇప్పటికే కొమ్మినేని గారు దాన్ని సమర్థించినందుకు గాను, ఆయన అనకపోయినా ఆ మాటను సమర్థించినందుకు గాను రిమాండ్లో ఉన్నారు. ఇవన్నీ కూడా కక్షపూరిత రాజకీయాలుగా టర్న్ తీసుకోవట్లేదా? ఇదే చెప్తున్నా నేను. మనం మిగతా అంశాల్లో ఏదో లెంగ్ది అవుతుంది కానీ ఇదే సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వదాం. అంటే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ దయచేసి హా, ఈ ఉద్యమకారులు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నప్పుడు చాలా మంది ఆవేశపడతారు, కానీ ఆత్మ విమర్శ చేసుకున్న తర్వాత అరే మనం తొందరపడ్డామేమో అనుకోవచ్చు. కాదు, సమర్థించుకోవాలి. లేదు, వాళ్ళు విశ్వసిస్తున్న నాయకుల కోసం అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళని మనం ఎలాగో మార్చలేము, అది వేరే సంగతి. కానీ ఈ ఇతన్ని గురించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి పుట్టుకొచ్చినటువంటి జర్నలిస్టులు ఈ కొమ్మినేని పట్టుకొని కూడా చాలా నోటికి వచ్చినట్టు అవాకులు చెవాకులు పేలారు. కొమ్మినేని విషయం కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం. కొమ్మినేని శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఈ రోజున వాళ్ళు ఏ సీట్లలో అయితే కూర్చున్నారో ఆ సంస్థల్లోనే ఆయన సుదీర్ఘకాలం పాటు పనిచేశాడు. అనేక మంది ప్రశంసలు అందుకున్నాడు. తర్వాత ఎంత చక్కటి నిఖార్సైన రైటర్ అంటే, నేను సంపాదకుడిగా ఉన్నప్పుడు అతను టీవీలో పనిచేస్తున్నప్పుడు మా ఎడిట్ పేజీకి ఆర్టికల్స్ రాస్తానని చెప్పి అని అన్నాడు. సరే పంపించండి అన్న. అతను ఆర్టికల్ పంపిస్తే మా ఎడిట్ పేజీలో ఉండేటువంటి డెస్క్లో ఉండేటువంటి జర్నలిస్టులు ఒక్క అక్షరం ముక్క మార్చాల్సినటువంటి అవసరం లేకుండా దాన్ని యథాతథంగా పబ్లిష్ చేసేవాళ్ళు. ఆ పేజీలోనే సుప్రసిద్ధ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కవిత్వం వచ్చేది. వాళ్ళంతా కాలమిస్టులు. వచ్చేది మల్లెమాల ఎంఎస్ రెడ్డి గారు, ఆయన కవి, సహజ కవి మల్లెమాల ఆర్టికల్స్ వచ్చే పక్కనే. ఆ స్థానంలో ఈయన చాలా కాలం పాటు ఆర్టికల్స్ రాసినటువంటి వ్యక్తి. తర్వాత అతని నిజాయితీ చెప్తాను. తాజాగా ఈ మధ్య రవీంద్ర భారతిలో ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను ఒక కార్యక్రమం జరిగి ఆయనకి జర్నలిస్టుగా ఆయనకు ఒక అవార్డు, క్యాష్ అవార్డు ఇస్తే సభాముఖంగా ఆ అవార్డు క్యాష్ని వాళ్ళకే తిప్పి ఇచ్చేసేసాడు. తర్వాత ప్రెస్ అకాడమీ చైర్మన్గా అతను ఉన్నప్పుడు నాగార్జున యూనివర్సిటీలో కూడా ఇదే రకంగా అతనికి పాత్రికేయుడిగా జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇచ్చి అతనికి క్యాష్ అవార్డు ఇస్తే, ఆ క్యాష్ అవార్డుని ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి జర్నలిజం స్కూల్లో ఉన్నటువంటి ఉత్తమ విద్యార్థులకి మీరు ఇది ఇవ్వండి అని చెప్పని ఆ అమౌంట్ని అక్కడ రిటర్న్ చేసినటువంటి ఒక నిబద్ధత ఉన్నటువంటి జర్నలిస్ట్. వాళ్ళ కుమారుడు అకస్మాత్తుగా చేతికి అందించినటువంటి కుమారుడు, అమెరికాలో పనిచేసుకుంటున్నటువంటి కుమారుడు అకస్మాత్తుగా మరణిస్తే దాని నుంచి కోలుకోవడానికి కొంత సమయం తీసుకొని నాకు తెలిసినటువంటి నా జీవితం పరమార్థం అంతా కూడా ఇందులోనే గడిచింది, ఇందులోనే కంటిన్యూ చేస్తానని చెప్పని ఆ రకంగా ఆ జర్నలిజాన్ని చేసినటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో కూడా గుండె దిటవు చేసుకొని అతను నిర్వహిస్తున్నటువంటి దీంట్లో ఎప్పుడైనా ఎవరినైనా పొరపాటు పడితే కూడా క్షమాపణ అడిగేటువంటి ఒక విశాల హృదయమైనటువంటి వ్యక్తి, అందరినీ మిత్రమా అని పిలిచేటువంటి ఒక సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి మన కొమ్మినేని శ్రీనివాసరావు. ఇంటర్న్ మళ్ళీ బ్యాక్ కృష్ణరాజు విషయానికి వచ్చినట్టయితే, కృష్ణరాజు చాలా చిన్న అంటే సబ్ ఎడిటర్గా అతను ప్రస్థానం ప్రారంభించి ఆ సబ్ ఎడిటర్ స్థాయి నుంచి వాళ్ళ నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి, ఏదో వచ్చి చాలని జీతంలో నెలాఖరికి ఇప్పుడున్న జర్నలిస్టులాగా ఈ రాజకీయ నాయకులకి భజన చేసి చేసేటువంటి జర్నలిస్టులు కాదు. ఆ రోజు జీతం వస్తే గానీ లేనటువంటి పరిస్థితి. రాజీవ్ గాంధీ గారు మరణించిన సందర్భంగా అదే సమయంలో ఆ పత్రిక అతిపెద్ద సంస్థ లాకౌట్ అయితే ఆ లాకౌట్లో జనాలు జీతాలు లేక అల్లాడిపోతున్నటువంటి సందర్భంలో ఇతను అనేక మంది జర్నలిస్టులకి సరే మనం కష్టమో నిష్ఠురమో ఇందులోనే బతుకుదాం, ఇది ఉంచండి అని చెప్పని చాలా మందికి అనేక సందర్భాల్లో ఆర్థికంగా సహాయం చేసినటువంటి ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి కృష్ణరాజు. అంటే ఇన్ని రకాల పనులు ఎవరికైనా ఒంట్లో బాగుండకపోతే ఇప్పుడు ఈనాడులోనే రాశాడు హాస్పిటల్స్కి పిఆర్ఓగా చేస్తాడని. ఆ హాస్పిటల్స్కి పిఆర్ఓగా చేసే పరిచయాలతో ఎవరికైనా నిస్సహాయులకి ఒంట్లో బాగుండకపోతే వెంట పెట్టుకుని తను స్వయంగా డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించేటువంటి ఇదున్న వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి ఒక నోరుజారి ఒక పదం వాడాడు కాబట్టి పూర్తిగా అతను ఒక టెర్రరిస్ట్ గాను, లేదు అన్నట్లయితే ఇంకా అసలు హత్యలు చేసేటువంటి ఒక
క్రూరమైనటువంటి వ్యక్తిగానో ఈనాడు వాళ్ళ యొక్క మిగతా మీడియా చిత్రించిన తీరు చూస్తే అంటే ఒక మనిషిని పూర్తిగా ఛిద్రం చేయాలంటే వీళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరా అని చెప్పనేటువంటి ఒక బాధ అయితే నాకు ఆమ్, కలుగుతుంది. సార్. అదే సందర్భంలో ఆ మహిళలు కూడా తల్లులు ఆ తల్లులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే అతను తప్పు చేశాడు కాదంట్లా, కానీ క్షమయా ధరిత్రి అని చెప్పంటాం మనం. క్షమించటంలో ఆ అమ్మలు ఈ ధరిత్రి భూదేవికి ఉన్నంత సహనం వాళ్ళకు ఉంటుందో అతను క్షమాపణ చెప్పాడు, కొమ్మినేని గారికి క్షమాపణ చెప్పాడు. కాబట్టి కొంత ఔచితీయవంతంగా హేతుబద్ధంగా రాజకీయాల ప్రాతిపదిక కాకుండా వాళ్ళ గుండె గాయపడినా కూడా కొంతవరకు అతని మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేస్తారు. కాబట్టి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్ అని చెప్పని కొంత ఇప్పటికైనా కూడా నేను అంటున్నా, ఇన్ని మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా ఆ రకంగా వాళ్ళు దయచేసి ఆలోచించి ఒక మనిషిని నేరస్తుడిగా ముద్రించే ముందు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా చూసి ఇతను చేసిన నేరానికి డెఫినెట్ గా రేపు కోర్టుకి వెళ్తాడు, జైలులోకి వెళ్తాడు, ఇవన్నీ ఇదవుతుంటాయి. కానీ వాళ్ళ కుటుంబాన్ని, పెళ్లి కావాల్సిన పిల్ల, ఆ పిల్లని సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టుగా చాలా చాండాలం పెట్టారు. సార్. ఇంకొక మానవీయ కదిలించే సంఘటన ఏంటంటే అతని భార్య ఒకప్పుడు లోక్ సత్తాలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి మహిళ, ఆవిడ ఆరోగ్యం బాగోకపోతే చాలా కాలంగా ఆవిడకి ట్రీట్మెంట్ ఇస్తూ ఇతనే వంట చేసి మందులు ఇస్తూ వంట చేసి పెడుతున్నటువంటి పరిస్థితి. సరే ఇప్పుడు వెళ్ళిపోయాడు, మరి ఆ తల్లి ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో నాకైతే తెలియదు. కానీ అలాంటి తల్లిని ఆ పిల్లని కూడా ఎంత అనాలో అన్ని మాటలు కూడా వాళ్ళు అన్నారు. సో ఇక్కడ మనం దయచేసి ఆలోచించాల్సింది ఏంటంటే, సరే ఇప్పుడు మనం ఇన్ని చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు నన్ను కూడా తిడతారు, ఎందుకంటే అలా సపోర్ట్ చేస్తున్నారు అని. ఒక టెర్రరిస్ట్ కింద తయారైపోయారమ్మా. పరిస్థితి బాధాకరం ఏంటంటే మంచిని మంచిగా మాట్లాడితే వాళ్ళు, కానీ వీడు నా నా పరిస్థితి కూడా అదే చెప్తున్నాను. నేను ఈ తెలుగునాట జర్నలిజంలో నా ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక యూనివర్సిటీస్ నుంచి గౌరవ పురస్కారాలు అందుకునే జర్నలిజంలో అంతర్జాతీయంగా అనేక సత్కారాలు పొంది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ సంస్థ బ్రసెల్స్లో కూడా తెలుగు జర్నలిస్టుగా నేను గౌరవాన్ని అందుకున్నా. కానీ ఇవాళ ఈ దౌర్భాగ్యుల చేతిలో ఇన్ని రకాల మాటలు, మనం ఏంటో మన నేపథ్యం ఏంటో తెలియక వీళ్ళ ద్వారా రకరకాల మాటలు పడాల్సి వస్తుంది. ఇలాంటివి ఏదన్నా మన సామాజిక స్పృహతో మాట్లాడదానంటే సమాజం ఎటుపోతుందనేటువంటిది ఒక బాధ. నన్ను తిడుతున్నందుకు, కొమ్మినేని తిడుతున్నందుకు, లేకపోతే ఇంకెవరినో తిడుతున్నందుకు కాదు, ఎటు వెళుతుంది ఇవి విలువలన్నీ ఎటుపోతున్నాయి, ఇది ఇక్కడ చేయాల్సింది. ఓకే. ఇక మనం ఏపీలో ఉన్న పరిస్థితి చూస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం అంటూ 13,000 వేసేవారు. ఎలక్షన్లో ఆ ప్రచారంలో భాగంగా ఆ 13,000కి 2,000 పెంచి 15,000 వేస్తాము అన్నారు చంద్రబాబు నాయుడు గారు. మనం ఈ రోజు చూసినట్టయితే సేమ్ అదే 13,000ను తల్లికి వందనంగా ఇవ్వడం జరుగుతోంది. మరి ఆ పెంపుదల ఏది, ఎలా చెప్తారు? అదే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారం ఏంటంటే మనకి ఇప్పుడు మనం చూస్తుంటాం, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య వాడు డబ్బులు అప్పు తీసుకుంటాడు. డబ్బులు అప్పు తీసుకున్నారే నీకు ఫలానా టైంకి ఇచ్చేస్తాను రా అంటాడు. అంటే సరే వెళ్ళి ఎరా డబ్బులు వేయనంటే ఇద్దాం అనుకున్నాను చాలేదు, ఇదిగో నీ దగ్గర నుంచి అంటే తమాషా చేస్తున్నావా అని చెప్పని వాళ్ళు రివర్స్ అవుతారు. అదే కాక అలా కాకుండా అవునా ఇద్దాం అనుకున్నా ఏం చేయమంటా, లేవు తీసుకుంటే అదే మాని అంటే నోరు మూసుకొని తీసుకుంటారు. సో ఈ రాష్ట్రంలో టెర్రరైజ్ చేయటం ప్రజల్ని రకరకాల, అంటే డైరెక్ట్, ఇప్పుడు నేను చెప్పింది డైరెక్ట్ పాయింట్తో కాకుండా అదర్ పాయింట్స్తో పబ్లిక్ని భయభ్రాంతులకు గురి చేస్తే, టెర్రరైజ్ చేస్తే రోడ్డు మీదకి వచ్చి ఎవడు మాట్లాడు మూసుకొని తీసుకుంటారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్. అందుకని వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తున్నారు. అధికారం చేపట్టడం కోసం ఏది పడితే అది ఆ రోజున ప్రామిస్ చేశారు, ఏది పడితే అది మాట్లాడారు. కానీ ఈరోజు ఈ రకంగా చేయటం అంటే ఏంటంటే ముందు రాష్ట్రంలో ఒక భయభ్రాంతుల్ని చేసినట్టయితే ఇదేం అన్యాయం అని చెప్పిన ఎవడు మాట్లాడు, కాబట్టి మనం ఇచ్చిందే మహాప్రసాదంగా తీసుకుంటారు అనేది పాయింట్. ఉద్యమిస్తున్నారు, ఎస్, అమరావతి రైతుల మహిళల్ని అవమానించినందుకు వాళ్ళ మనోభావాలు గాయపడ్డాయి, దానికి ఉద్యమించారు, బాగానే ఉంది, ఒక మాట అన్నారు. అదే సమయంలో పసికందుల్ని చిదిమేస్తుంటే ఏది చిన్న యువతుల్ని వాళ్ళని అతి సామూహికంగా అతి దారుణంగా వాళ్ళని ఇది చేస్తూ ఉంటే దానికోసం కదా ఉద్యమించాలి. ఉద్యమ స్పృహ ఉన్నటువంటి వాళ్ళు దేని మీద ఉద్యమించాలి?
ఆ ప్రాణాలను రక్షించండి, వాళ్ళ మానాలను రక్షించండి అని చెప్పని దానికోసం కదా ఉద్యమించాలి. మరి దానికి ఎక్కడ ఉద్యమాలు ఎందుకు వీళ్ళు చేయడం లేదు?